వచ్చారా చూడు. అమ్మదంగా నీ వదే చేస్తావా ఉన్నావా? అవునండి. ఈ గారు ఏమంటున్నారండి? ఏమి లేసుకున్నా ఈ రోజు ఉత్తరకామేశ్వరి అనే యాగాన్ని ఆచరించిన తప్పక ఫలితం అన్నారు. మరి కానీ ఈ రోజు మంచిదంటే శాస్త్రి గారిని ఎంట పెట్టుకుని వచ్చాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, త్వరగా కానివ్వండి. ఎరా ఎల్లన్నా మల్లన్నా మన కరణం గారిని మున్సిపు గారిని పెదగాపు గారిని పిలుచుకున్నారండి. రామయ్య గారు, మీరిరువురును కొంగముళ్ళు వేసుకొని ఈ యాగశాల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేయండి. ఓం మాధవాయ స్వాహ, ఓం ఆనందాయ స్వాహ, ఓం అనంతాయ స్వాహ, ఓం భార్గవాయ స్వాహ, ఓం నమః శివాయ. ఈ యాగం ఎంతో దిగ్విజయంగా జరిగింది. మీకు అంతా సౌమ్యమే కలుగుతుంది. అలాగేనండి, మీ సంభావన స్వీకరించి హాయిగా పోయిరండి. రామయ్య గారు, పెళ్లిలో కట్నం అడిగితే ఒక్కలో వేయిస్తాడు ఆ పెడకాపు గారు. మరి దానికి మీరు ఏ అడగల శాస్త్రి గారు? అవును, అడగండి, అమ్మాయినే పెట్టదంటారు కదా పెద్దలు. చెప్పండి మీరన్నా. శాస్త్రి గారు, మీకు మునుపుడే చెప్పాను. అప్పుడు సంతకం పెట్టేస్తానండి. అప్పుడు రాజిస్తాను, ఇప్పుడు దాకా దిక్కులేదు. ఎప్పుడు రాజిస్తావు? ఈ రోజే రాసిస్తానండి. ఇదిగో మీ సంభావన స్వీకరించి హాయిగా పోయిరండి. అలాగే రామయ్య గారు. పెదగాపు గారు, మున్సిపు గారు, కరుణ గారు మీరు కూడా పోయిరండి. అలాగేనండి రామయ్య గారు. నేనే నేనే ఎంత శుభాకాంక్షలు.
చుకుడా ఆ భగవంతుడి దయ వల్ల మన కోరిక నెరవేరినందులకు నాకు ఆనందదాయకముగా ఉన్నది. చాలా ఆపండి. అక్కడే ముసుగువారయ్యారా ఏంటి? చుకుడా అదేనండి, ఇంకా నాది ఒక కోరిక ఉందండి. ఏమిటి చుకుడా కోరిక? ఒక చిట్టి తల్లి కావాలని చుకుడా ఆ కోరిక నేను మాత్రం ఎలా కాదనగలను? రేపే మహాశివరాత్రి పర్వదినం. మనం కుటుంబం సమేతంగా శ్రీశైలం బయలుదేరవాలి. రామరాంబికాదేవి అమ్మ జగన్మాత, ఎలన్నా మల్లన్నా పరమ పవిత్రమైన పాతాళ గంగలో స్నానమాడి దయదర్శనకు ఎగుదాం పదండి. అమ్మ జగన్మాత, లోకమాత, కాచాయిని, అమ్మల కన్నమ్మ, ఆది పరాశక్తి, అంబ రూపమైన ఐమావతి లేక విలువలాడిపోతున్నాను. అట్టి నీ రూపాన్ని నాకు ప్రసాదించి నన్ను ధనురాలను చేయింది తండ్రి, ధనురాలను అమ్మా శుభమ్మ పేరునే కాదు, వంశ కీర్తని ఎంగను, గుణగణమని ఎంగను, నీ వాంఛ ఫలించునుగాక. పిల్లము కనుక
ఇంకా నువ్వు ఇష్టం ఏమంటివేమి? ఏమండి, ఆ పరమశివుడు, ఆ సర్వేశ్వరుడు నా నోము ఫలించి నా కళ పండింది స్వామి. సుగుణ, ఏమండి, అట్లయినా ఆ, దైవ దర్శనముకు ఏకబలి. అలాగే అటు చూడము. శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున ఆలయ గోపురములు ఎంతటి దేదీపముగా వెలుగొంటున్నవో. శ్రీశైలం శివమయ మన అమ్మాయికి ఏం పేరు పెడదామండి? సుగుణ, ఈ రోజు మంచిదని శాస్త్రి గారికి కబురంపాను. వారు ఈ పాటికి వస్తూనే ఉండాలి. ఏమి లేదండి, అమ్మాయికి జాతకం చూసి నామకరణం చేస్తారని కబురంపానండి. ఏమిటండి? బ్రహ్మాండంగా ఉన్నదండి. ఆ అమ్మాయికి
పైగా ఈశ్వర ప్రసాది శ్రీ శివ మహాలక్ష్మి అని నామకరణం చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. శుక్ర ఏమందు శ్రీ మహాలక్ష్మి. శివ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శుక్ర శివ మహాలక్ష్మి శివ మహాలక్ష్మి శివ మహాలక్ష్మి. రామయ్య గారు, ఏమిటండి? అమ్మాయి జాతకరీత్యా బాగానే ఉంది గాని కానీ కొంచెం సందేహంగా ఉందండి. ఏమిటండి ఆ సందేహము? అమ్మాయికి 12 ఏట రాగానే రాగానే మీరు బాధపడతారో నేను చెబితే. ఏమిటండి చెప్పండి, బాధ ఎందుకండి? అమ్మాయికి 12 ఏట రాగానే అమ్మాయికి అగ్ని గండం ఉందండి. ఏమిటి శుభ్ర ఈ అశుభవార్త? శాస్త్రి గారి నోటి మాట తప్పదు కదా. ఏది ఎలా జరుగునో అలాగనే జరుగు శుభ్ర. మనం ఏమి చేయగలము? అలాగనే కానీ శాస్త్రి గారు, ఆ దోష నివారణకు ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించండి. సరే రామయ్య గారు, నేను ఇంటికి వెళ్ళి పూర్వాబలాలు పరిశీలించి మా శిష్యుని చేత కబురంపిస్తాను. వస్తానండి. అలాగే శుభ్ర. దయచేసి ఈరోజు ఇంత చక్కగా ఈ యొక్క అమ్మవారు నాటకం అనేది ఈ ఊర్లోనే చాలా గొప్పమైన విషయం. ఇక ఇప్పుడు జరిగింది వేరు, ఇంకా చూడాల్సింది ఇంకా బాగుంటది. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ యొక్క నాటకాన్ని పూర్తిగా అయిపోయిన దాకా తిలకించి మీరు ఆనందపడాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఇటువంటి కార్యక్రమం అంటే ఈ పూరంటే కళాకారులు అంటే ఈ పూర్లో ఏ ఒక్క నాటకం వేసినా కూడా ప్రతి నాటకానికి కూడా తెల్లవారిన దాకా చూసే ఈ నాటకం ఎక్కడైనా అయితే ఈ పూరేది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నాటకాన్ని తిలకించి ఎంతో సంతోషంగా చూడాల్సిందిగా కోరుతున్నా. ఆల్రెడీ బండి వస్తుంది, కుంకుమ బండి కూడా వస్తుంది, దగ్గరలోకి వచ్చింది. మీరందరూ ఈ యొక్క నాటకాన్ని మాత్రం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. పాలు పిలుతూ అడావుడిలో ఉన్నాం తల్లి. మీ
మాటలు బట్టి అలా అనిపించడం లేదే. చూడండి అమ్మగారు, అమ్మాయి గారి అన్ని అయ్యగారి బుద్ధులే. అవే మాట శ్రీలక్ష్మి. అమ్మ నా మాటలు ఎప్పుడు తప్పు కావే. అమ్మాయి గారిని అయ్యగారి బుద్ధులేనండి. అన్ని అయ్యగారు బుద్ధులే. అగో మాత్రం ఇలా పట్టుకోవాలి. అమ్మ గోవులన్నిటిని ఎల్లన్న మల్లన్న పాలు పిండుంటే ఈ గోవునేంటమ్మ పాలు పిండుతున్నావు? మా శ్రీ మహాలక్ష్మి, ఇది మా పుట్టింటి వారు ఇచ్చిన ధన్యావ తల్లి. నేనే స్వయముగా పాలు తీసి నాన్నగారికి ఇస్తే వారు తాగుతారు. ఓహో అలాగనా? అవునమ్మా. ఇంటికి రా తల్లి. అమ్మ అమ్మ నాకు ఇంకా గోవుని చూడాలన్న ఆశగా ఉన్నదే. నువ్వు వెళ్ళవే, నేను వస్తాను. అమ్మో, నాన్నగారు అరుస్తారు తల్లి, నిన్ను వదిలిపెట్టి వస్తే కోప్పడతారు. మరి అమ్మ వెళ్దాము. నాన్నగారు అడిగితే లక్ష్మి గోవుని చూడాలని చెప్పవే. అమ్మో, ఎల్లన్నా మల్లన్నా ఏం చేస్తున్నారు? శ్రీలక్ష్మి జాగ్రత్త. అలాగే అమ్మగారు. శ్రీలక్ష్మి, గోవుల్ని దూరం నుంచి చూడు, దగ్గరికి వెళ్ళమాకు, పొడుస్తాయి. ఆహా నీ బెదిరింపు నీ బెదరా, నేను ఇక్కడ నుండి చూసుకో. తల్లి అది చూడగానే నా మనసు నీలో నీలమైనది. నిత్యము పూజి భాగ్యాన్ని నా ప్రసాదించు తల్లి, నా సంకల్పాన్ని నెరవేర్చు తల్లి. అమ్మా శ్రీలక్ష్మి, ఇంకా ఎక్కడే ఉన్నావా? అమ్మ నిన్ను తొందరగా తీసుకురమ్మన్నది, లేకుంటే నాన్నగారు కొడతారు. ఏంట్రా చిన్న తొందర అంటున్నావు? నా తొందర రాకపోతే నాకు నా సంభిస్తుందా ఏంటి? అమ్మా శ్రీలక్ష్మి, అవేం మాటలమ్మా? నీకేమన్నా జరిగితే నేను బ్రతకగలనా తల్లి, బ్రతకగలనా? అదేమిటి అన్నయ్య, నువ్వు బ్రతకడం ఏంటి? మీరెవరు నేనెవరు, అంత కర్మబంధం. అమ్మా శ్రీలక్ష్మి, అవేం మాటలమ్మా? నీవు మా వంశదేవతవమ్మా. నీకేమైనా జరిగితే నిజముగా నేను బ్రతకగలనా? అదేమిటి బాధపడుతున్నావు? నువ్వేమంటావు? హాస్యం ఆడాను. పదరా అన్నయ్య. అలాగేనమ్మా. అన్నయ్య చెట్టు చూడు పచ్చిగా కలకలలా ఆడుతుందో. అమ్మా శ్రీలక్ష్మి, ఆ చెట్టు నాన్నగారు న్యాయములను విచారించే రచ్చకు నీడనిచ్చే రచ్చ చెట్టు అమ్మా. నాన్నగారిలో న్యాయము అన్యాయము బ్రతికి ఉన్నంత వరకు ఆ చెట్టు అలాగే పచ్చగా ఉంటుంది తల్లి. అమ్మా శ్రీలక్ష్మి, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఏం కావాలో కోరుకో తల్లి. నాన్నగారు నేనే తెచ్చిస్తారా? శ్రీలక్ష్మి, అవే మాటలే. నీకేది ఇష్టమో చెప్పు, మేము తెచ్చిస్తాం కదా. నలుగురు మేము ఉండగా నీకు ఏమి పొందగలుగునమ్మా? వరదలకు మన ఇంట తావలేదు. నీకేమి కావాలో కోరుకోమా శ్రీలక్ష్మి. నాకేమి వద్దన్నయ్యా, అంత ఈశ్వర సంకల్పమని మీ ఆశీస్సులుంటే చాలు. అవే మాటలే ఏమండి, మా శ్రీలక్ష్మి సాక్షాత్తు ఆ బ్రహ్మరామకు దేవే అనిపిస్తుందండి. ఊపించుటే మనదమ్మా, సాక్షాత్తు ఆ పార్వతీదేవే మన శ్రీలక్ష్మి.
మన కుటుంబ పరువు బాధ్యతలు కాపాడే విషయమై మీరు కూడా బాధ్యత వహించవలెను నాయన. అలాగే నాన్నగారు. మన వంశ గౌరవం ఎడలేని చిరుల్పచలుగా మనలో పొందులెరుగదా ఆయన వస్తాయా నాన్నగారు. ఘనముగా తీర్చవలయు కలలో నేల నువ్వు చెప్పిన నిజముగానే ఈ ఇంటి పెద్ద కుమారుడని నా బాధ్యతను నేను నెరవేర్చదను. నాన్నగారు కొట్టని చేత పట్టుకొని ఉతికలను వద కోయకుండమే వైర సంఘమల ఆపద నిత్యులు భక్తి పాలకను త్రోచితము ద్రోహులను నమ్మకయ్య చెడ్డతనము మాని మమ్ము చేతునమయ్య ప్రసిద్ధుడా. మన వంశ గౌరవాన్ని పెంపొందించి మన సిరి సంపదలను 3 పువ్వులు 6 కాయలుగా చేసేదను. నాన్నగారు మీ పెద్దరికమనే సిరి సంపదలను మా మూపున దాచి జీవితమనే రథమును నడిపి ఘనతను పెంపొందింపజేసిన మనం ఇంకా దిగులు బాసి నిత్యంతగా ఉండగలం. ఎందుక మన పుత్రరత్నంలో మీ భారణ తగ్గించుకుంటుంది. ఇక పుత్రిక ఏమన్నదో ఏమన్నదమ్మా, ఇక నేనున్నానుగా. నీ పాదముల కింద పాదుకుల వలె, చెల్లి తలపై గొడుగు వలె, ఇంటిని సురుకుమ వలె ఎల్లవేళలా కాచి కాపాడుకుందును. ఎద్దుబాబుడు ఏది ఒక్కడే చెల్లి కన్నగా వీడేదో పిచ్చివాడిలా అలానే మాట్లాడతాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడయ్యా? ఏముంది అండి నాన్నగారు, అది వాడు ఒక్కడికే చెల్లెలా? చెల్లెలు కాదా? అది ఎవరన్నారా? దానిపైన వాడికి ఉన్న ప్రేమతో వాడాలన్నా ఏదో లేపోని. అమ్మ నాన్నగానే పెద్ద మనిషి అంటున్నారు. పెద్ద మనిషి అంటే ఏంటమ్మా? ఏముంది శ్రీలక్ష్మి, మనుషుల నడవడిక మంచితనాన్ని బట్టి పెద్ద మనిషి అంటారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు 10 మంది నడుచుకుంటారు. అది కాదురా ఎవరల్లా పెద్ద మనిషి అంటే తప్పు చేసిన తండ్రియాలు బంధువులైనా బాంధవులైనా మర్చి నిలిపోవాలి. అది పెద్ద మనిషి ధర్మం.
పోనండి బాబు. ఏమండి మీరు మాట్లాడరేంటండి? చూడు సుగుణ, ఎవరి స్వభావం ఏమిటో అర్థం కావాలి కదా, అందుకే ఈ మౌనం. అలా కాదు పిచ్చాడు. పెద్ద మనిషి అంటే తప్పు నిరూపించాలి. దండించడం, తలలు తీయడం చేయరాని పనులు. అమ్మ చూడవే, లక్ష్మణ్ నన్ను ఎదురుస్తుంది. శ్రీలక్ష్మి చెప్పిన దానిలో తప్పేమున్నది అన్నయ్య? ఆపండ్రా, నాన్నగారి కోపం వస్తే మనం నిజంగానే రచ్చగిడుస్తాడు. ఎందుకే పిచ్చమ్మ, మనమే తప్పు చేసాం. ఎందుకుకా ఇల్లంతా అలజడి రేపినందుకు. చూసావా శ్రీలక్ష్మి, నాన్నగారంటే అమ్మకి అంతనే మమకారము, అంతటి భయం. చూడమ్మా అంతా ఈశ్వర సంకల్పమే అన్నయ్య. చూడమ్మా శ్రీలక్ష్మి, నీవు కూడా అమ్మ వాళ్ళే మంచితనాన్ని సంపాదించాలి. ఏమంటావు? అయితే ఏమి చేయమంటారు అన్నయ్య? అమ్మా శ్రీలక్ష్మి, నీవు యాగంటి వారి ఇంట పుట్టినందున నాన్న వాళ్ళే పేరు ప్రఖ్యాతులు కలిగి అమ్మ వాళ్ళే సుగుణ గుణవతివై వెలగాలి. అలా పొగిడితే ఇప్పుడు పగుతుందంటారు. ఇప్పుడు వాడు ఏమన్నాడు గారు వాడు అప్పటి